శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. ఈరోజు మన లోతైన విశ్లేషణను ఒక చిన్న ఊహతో మొదలుపెడదాం. బయట గజగజ వణికే డిసెంబర్ చలికాలముందనుకోండి. ఒక వ్యక్తి దలసరి స్వెట్టర్ వేసుకుని చలికి వణుకుతూ క్లినిక్లోకి వచ్చి, ఆహా, దయచేసి కిటికీలు కాస్త తెరవండి, నాకు ఊపిరాడట్లేదు అంటాడు. అవును. లేదా చలికాలంలో కూడా ఏసీ ఆన్ చేయండి అంటారు. కరెక్ట్. ఇది వినడానికి చాలా విరుద్ధంగా ఉంది కదా. లేదా ఇంకో దృశ్యం చూస్తే 102 డిగ్రీల తీవ్రమైన జ్వరంతో ఒళ్ళు కాలిపోతుంటుంది, నాలుక ఎండిపోయి పిడచకట్టుకుపోయినా ఒక్క చుక్క నీరు కూడా తాగడానికి ఇష్టపడరు. ఇవన్నీ బయట్నుంచి చూసేవాళ్లకు లాజిక్కు అందని విషయాలు. ఎగ్జాక్ట్లీ. గత భాగంలో మనం పల్సటిల్లా వారి మనస్తత్వం, వారి భావోద్వేగాలు, అలాగే ఇతరుల మీద వారు ఆధారపడే విధానం గురించి చాలా వివరంగా మాట్లాడుకున్నాం కదా. అవును, వారి ఇమోషనల్ నేచర్ గురించి స్పష్టంగా అర్థం చేసుకున్నాం. అయితే ఈనాటి ఈ సమగ్రమైన విశ్లేషణలో సున్నితమైన మనసుకు తగ్గట్టే వారి భౌతిక శరీరం ఎంత విచిత్రంగా స్పందిస్తుందో డీకోడ్ చేద్దాం. అంటే వారి ఫిజికల్ జనరల్స్, ఈ శారీరక సాధారణ లక్షణాలు వారిలో ఎలాంటి నాటకీయ మార్పులు తెస్తాయో ఈరోజు పరిశీలిద్దాం. ఖచ్చితంగా. హోమియోపతిలో ఒక వ్యక్తిని సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి ఈ భౌతిక లక్షణాలు ఒక దిక్సూచి లాంటివి. భౌతిక లక్షణాలు అనగానే కేవలం నొప్పులు, బాధలు మాత్రమే కాదు. వారి శరీరం వాతావరణానికి, ఆహారానికి ఎలా ప్రతిస్పందిస్తోంది అనేది చాలా ముఖ్యం. అంటే ఒక రకంగా వారి శరీరం చెప్పే భాషను మనం అర్థం చేసుకోవాలన్నమాట. అవును. ముఖ్యంగా పల్సటిల్లా గురించి మాట్లాడేటప్పుడు ఏంటంటే వారి మనసులోని అస్థిరత వారి భౌతిక శరీరంలోకి ఎలా ప్రవహిస్తోందో తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆ అస్థిరత గురించి చెప్పగానే నాకు పల్సటిల్లా మొక్క అసలు పేరే గుర్తొస్తోంది. విండ్ ఫ్లవర్ అంటారు కదా, అంటే గాలికి ఊగే పువ్వు. అవును, వాతావరణం బట్టి ఎటు గాలి వీస్తే అటు తలవంచే పువ్వది. కరెక్ట్. అయితే ఈ పువ్వు స్వభావం వారి నొప్పుల విషయంలో కూడా కనిపిస్తుందనంటారని కదా. ఒక సందేహం ఏంటంటే, గాలికి అటూ ఇటూ ఊగే విండ్ ఫ్లవర్ లాగా పల్సటిల్లా రోగుల్లో నొప్పులు ఒక కీలు నుంచి మరో కీళ్లకు క్షణాల్లో ఎందుకు మారుతాయి? ఇది చాలా లోతైన ప్రశ్న. అంటే ఒకరోజు మోకాళ్ళలో ఉన్న నొప్పి మరుసటి రోజు భుజంలోకెందుకు వెళ్తుందసలు? దీని వెనుకున్న మెకానిజం ఏమిటి? ఈ లక్షణాన్నే మనం హోమియోపతిలో చేంజబిలిటీ అంటాము. దీనికి ప్రధాన కారణమేంటంటే పల్సటిల్లా మందు సిరల వ్యవస్థ మీద, అంటే వీనస్ సిస్టమ్ మీద చూపే ప్రభావం. ఓహో, వీనస్ సిస్టమ్ మీదనా? అవును. మన శరీరంలో మంచి రక్తాన్ని గుండె నుంచి తీసుకెళ్లేవి ధమనులైతే, వాడేసిన రక్తాన్ని తిరిగి గుండెకు చేర్చేవి సిరలు కదా. పల్సటిల్లా వారిలో ఈ సిరల వ్యవస్థ చాలా మందకొడిగా, అంటే స్లగ్గిష్గా పనిచేస్తుంది. అరే, అంటే రక్త ప్రసరణ చాలా నెమ్మదిగా జరుగుతుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. దీనివల్ల రక్తం ఒకచోట పోగుపడటం జరుగుతుంది. దాన్ని వీనస్ స్టేసిస్ అంటాం. ఆ పోగుపడిన రక్తం లేదా రద్దీ ఒక కీలు వద్ద ఉంటే అక్కడ నొప్పి వస్తుంది. అర్థమవుతుంది. ఆ రక్త ప్రసరణ మెల్లగా కదిలి మరో చోటికి చేరగానే పాతచోట నొప్పి తగ్గిపోయి కొత్త కీలు దగ్గర నొప్పి మొదలవుతుంది. అందుకే ఈరోజు కుడి మోకాలిలో ఉన్న నొప్పి రేపు ఎడమ మణికట్టుకు మారుతుంది. ఏ 2 రోజులు వారి నొప్పులు ఒకేలా ఉండవు. భలే ఉంది పోలిక. అంటే ఇదొక ట్రాఫిక్ జామ్ లాంటిదన్నమాట కదా. రక్తనాళాల్లో రక్తం నెమ్మదిగా కదులుతుండటం వల్ల ఎక్కడ ట్రాఫిక్ ఆగితే అక్కడ నొప్పొస్తుంది. అవును, చాలా పర్ఫెక్ట్ ఉదాహరణ చెప్పారు. అయితే ఇక్కడే నాకింకో పెద్ద ప్రశ్న వస్తోంది. ఇందాక మనం అనుకున్నట్లు డిసెంబర్ చలిలో వణుకుతూ వచ్చి ఏసీ ఆన్ చేయమనడం ఏంటి? లాజికల్గా ఆలోచిస్తే చలిగా ఉన్నప్పుడు మనకు వెచ్చదనం కావాలి కదా. నిజమే. సాధారణంగా ఎవరైనా అలాగే కోరుకుంటారు. మరి ఆ ట్రాఫిక్ జామ్ ఉన్నప్పుడు వెచ్చని గదిలో ఉంటే రక్తనాళాలు వ్యాకోచించి ప్రసరణ మెరుగుపడాలి కదా. కాని పల్సటిల్లా వాళ్ళు ఆ వామ్ రూంలో ఉక్కిరిబిక్కిరైపోతారు. ఎందుకిలా? సరిగ్గా మీరు చెప్పిన లాజిక్లోనే దీని సమాధానం కూడా దాగి ఉందండి. మీరన్నట్లు వెచ్చని గదిలోకి వెళ్లగానే రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. ఒక రకంగా రోడ్డు వెడన్పవుతుంది అనుకుందాం. కాని సమస్య రోడ్డుతో లేదు, ఆ రోడ్డు మీద నడిచే ఇంజన్తో ఉంది. వారిలో రక్త ప్రసరణ అప్పటికే చాలా నెమ్మదిగా ఉంది కదా. ఆ గదిలోని వేడి కారణంగా సిరలు మరింతగా సాగిపోయి విశాలంగా మారతాయి. ఓహో, అంటే వాల్యూమ్ పెరుగుతుంది కానీ ప్రెషర్ పెరగదు. కరెక్ట్. రక్తాన్ని ముందుకు తోసే శక్తి వాటికి ఉండదు. దాంతో ఎక్కువ రక్తం ఒకేచోట నిలిచిపోయి శరీరానికి, ముఖ్యంగా మెదడుకు ఆక్సిజన్ సరఫరా మందగిస్తుంది.
అందుకే వెచ్చని మూసి ఉన్న గదిలో వారికి గాలి ఆడనట్లు ఊపిరి సలపనట్లు అయిపోతుంది. వావ్! ఇది నిజంగా కళ్ళు తెరిపించే లాజిక్. రోడ్డు వెడంపైన కార్లు ముందుకు కదలకపోతే ఆ ట్రాఫిక్ జామ్ మరింత పెద్దదవుతుంది. అవును, అద్భుతంగా చెప్పారు. మరి అలాంటప్పుడు చల్లటి గాలి తగలగానే అంటే ఓపెన్ కోల్డ్ ఎయిర్లోకి వెళ్ళగానే వారికి ఎందుకు హాయిగా అనిపిస్తుంది? ఎందుకంటే ఆరుబయట చల్లటి, స్వచ్ఛమైన గాలి తగలగానే సిరలు వెంటనే సంకోచిస్తాయి. ఒక రబ్బర్ పైపును కాస్త నొక్కితే నీరు ఎలాగైతే వేగంగా చిమ్ముతుందో అలా ఈ సిరలు ముడుచుకోగానే రక్త ప్రసరణలో ఒత్తిడి పెరుగుతుంది. అరే, ప్రవాహం వేగవంతమవుతుంది కదా! ఎగ్జాక్ట్లీ. మెదడుకు వెంటనే ఆక్సిజన్ అందుతుంది. అందుకే పల్సటిల్లా వారికి ఎంత చలిగా అనిపించినా స్వచ్ఛమైన గాలి పీల్చగానే వారి నొప్పులన్నీ తగ్గిపోయి ప్రాణం లేచి వచ్చినట్లు ఉంటుంది. కిటికీ మాత్రం తెరిచి ఉంచండి అని వాళ్ళు అడగడం వెనుక ఉన్న సైన్స్ ఇదే అన్నమాట. ఎంత అద్భుతమైన మెకానిజం! అవును, ప్రతి లక్షణం వెనుక ఇలాంటి బలమైన కారణం ఉంటుంది హోమియోపతిలో. సరే, వాతావరణం పట్ల వారి వైరుధ్యాన్ని చాలా క్లియర్గా అర్థం చేసుకున్నాం. కానీ దీనికి మించిన మరో వైరుధ్యం వారి జీవక్రియలో ఉంది అని నేను చదివాను. అదే దాహం లేకపోవడం. థర్స్ట్లెస్నెస్, కరెక్ట్. ఇది చాలా ముఖ్యమైన లక్షణం. ఒక్క నిమిషం ఆలోచిస్తే, ఒక వ్యక్తికి 102 డిగ్రీల జ్వరం వచ్చినప్పుడు శరీరం వేడెక్కి నీరు ఆవిరైపోయి తీవ్రమైన డీహైడ్రేషన్ వస్తుంది కదా. కణాలకు నీరు అవసరమని మెదడు సంకేతాలు పంపుతుంది. సాధారణంగా జరిగేది అదే. కానీ పల్సటిల్లా వాళ్లకు అసలు దాహమే వేయదు అంటారు. దీన్ని నో థర్స్ట్ డ్యూరింగ్ ఫీవర్ అంటాం కదా. ఒక వైద్యుడిగా నా మొదటి స్పందన వాళ్లతో బలవంతంగా నీళ్లు తాగించడం. అసలు వాళ్ల శరీరం ఆ ఫ్లూయిడ్ లాస్ని ఎలా బ్యాలెన్స్ చేస్తుంది? ఇక్కడ మెకానిజం ఫెయిల్ అయినట్లా? ఇది చాలామంది వైద్యులను కన్ఫ్యూజ్ చేసే విషయం. కాని ఇక్కడ మనం శరీరపు అంతర్గత తెలివితేటలను అర్థం చేసుకోవాలి. పల్సటిల్లా రోగుల్లో మనం ముందే చెప్పుకున్నట్లు అన్నీ నెమ్మదిగా జరుగుతాయి. జ్వరంలో వారి శరీరం బయటకు వేడిగా అనిపించినా ఏంటంటే వారి జీర్ణక్రియ వ్యవస్థ ఆ సమయంలో దాదాపు నిద్రావస్థలోకి వెళ్ళిపోతుంది. అంటే పూర్తిగా షట్డౌన్ అయిపోతుందా? దాదాపుగా అంతే. అంటే వారి కడుపు ఆ నీటిని స్వీకరించి జీర్ణం చేసి రక్తంలోకి పంపే స్థితిలో ఉండదు. జీర్ణాశయం ఆగిపోయిన యంత్రంలా ఉంటుంది. ఆ సమయంలో మనం బలవంతంగా నీరు తాగిస్తే అది కడుపులో అలాగే ఉండిపోయి శరీరం దాన్ని వాంతుల రూపంలో బయటకు నెట్టేస్తుంది. ఓహో, అంటే దానర్థం నాకు నీరు అవసరం లేదు అని శరీరం స్పష్టంగా చెబుతోందనమాట. కరెక్ట్. ఇక్కడ నాలుక పొడిగా ఉండటమనేది కేవలం బయట కనిపిస్తున్న లక్షణమే తప్ప లోపల వ్యవస్థకు నీరు కావాలన్న కోరిక లేదు. భలే చెప్పారు. ఇక్కడే నాకు డాక్టర్ హ్యానిమన్ రాసిన ఆర్గనాన్లోని 6వ సూత్రం అంటే అఫారిజం 6 గుర్తొస్తుంది. ఒక వైద్యుడు పక్షపాతం లేని పరిశీలకుడుగా అంటే అన్ప్రిజుడైజ్డ్ అబ్జర్వర్గా ఉండాలనేది చెప్తోంది గదా. అవును, అక్షరలా అదే. కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే జ్వరం వస్తే డీహైడ్రేషన్ వస్తుంది కాబట్టి నీళ్లు తాగాలి అని చదువుకున్న ఒక డాక్టర్ ఆ లాజిక్ను పక్కన పెట్టి రోగికి నీళ్లు తాగొద్దు అని చెప్పడం చాలా కష్టం కదా. కష్టమే. కాని అదే ఆల్టెనాన్ గొప్పతనం. అన్ప్రెజుడైజ్డ్ అబ్జర్వర్ అంటే మనకు తెలిసిన మెడికల్ టెక్స్ట్ బుక్ థీరీలను రోగిమీద రుద్దడం కాదు. రోగి శరీరం ఆ క్షణంలో ఏం చెబుతోందో ఎలాంటి పక్షపాతం లేకుండా వినడం. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు చెప్పేది వినాలి. సాధారణంగా జ్వరం వస్తే దాహం వేయాలి, అది ఫ్యాక్ట్. కాని ఈ రోగికి దాహం వేయడం లేదు, తాగితే వాంతులు చేసుకుంటున్నాడు, ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని డాక్టర్ తన సొంత నమ్మకాలతో ఫిల్టర్ చేయకుండా ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించాలి. ఒకవేళ బలవంతంగా తాగితే పరిస్థితి మరింత దిగజారుతుంది. అందుకే హ్యానిమాన్ రోగి చెప్పేదే అసలైన సత్యమన్నారు. ఇప్పుడు నాకు ఆర్గనాన్లోని 153వ సూత్రం అంటే అఫోరిజం 153 ప్రాముఖ్యత ఏంటో బాగా అర్థమవుతుంది. అవును, ఆ సూత్రమేం చెబుతుందంటే వ్యాధి లక్షణాలలో విలక్షణమైన అసాధారణమైన లక్షణాలే మందు ఎంపికకు దారిచూపుతాయి అని. స్ట్రైకింగ్, సింగ్యులర్, అన్కామన్, పిక్యూలియర్ సిమ్టమ్స్. అంటే జ్వరంలో వేడి ఉండటం సాధారణం. కాని ఆ జ్వరంలో నాలుక పెడచకట్టుకుపోయినా చుక్క నీరు అడగాకపోవటమనేది ఖచ్చితంగా పిక్యూలియర్ లక్షణమే. ఈ ఒక్క లక్షణం బట్టి వేల కొద్ది మందుల్లోంచి పల్సిటెల్లాను ఎలా ఫిల్టర్ చేయవచ్చో నాకు క్లియర్గా అర్థమైంది. కరెక్ట్. ఆ 153వ సూత్రమే హోమియోపతి ప్రిస్క్రైబింగ్కు గుండెకాయ లాంటిదే. ఈ దాహం లేకపోవటమనేది పల్సటిల్లాను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబెడుతుంది. ఇక్కడ ఇండివిజువలైజేషన్ జరుగుతుంది. పర్ఫెక్ట్. ఈ పాయింట్ని అలాగే పట్టుకుని మనం వారి జీర్ణ వ్యవస్థ వైపు వెళ్దాం.
మనం ఇందాక రక్త ప్రసరణ నెమ్మది, జీర్ణక్రియ స్లగ్గిష్ అని మాట్లాడుకున్నాం కదా. అవును. అంటే వారి సిస్టమ్ అంతా స్లోగా ఉన్నప్పుడు లాజికల్గా వారికి గంజి, ఇడ్లీ లాంటి తేలికపాటి ఆహారం తినాలనిపించాలి. కానీ పల్సటిల్లా వాళ్లకు పెళ్లి భోజనాలు, కొవ్వు పదార్థాలు అంటే ఫ్యాటీ ఫుడ్స్, ఐస్ క్రీములు, పేస్ట్రీలంటే పడిచచ్చిపోతారని చదివాను. అవును, ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. అసలు అరిగించుకునే శక్తి లేనప్పుడు తమకు పడని ఆ హెవీ ఫుడ్ మీదనే వాళ్ళు ఎందుకంత మక్కువ చూపుతారు? ఇది పూర్తిగా ఇల్లాజికల్ కదా. చూశారా, పల్సటిల్లా ప్రతి అడుగులోనూ ఒక వైరుధ్యం కనిపిస్తోంది. దీని వెనుక ఒక ఆసక్తికరమైన మెకానిజం ఉంది. వారి జీవక్రియ చాలా నెమ్మదిగా ఉండటం వల్ల మెదడు నిరంతరం అలసట ఫీలవుతోంది. ఓహో, బ్రెయిన్ టైరేడ్ అయిపోతుందా? అవును. దానికి తక్షణమే భారీ శక్తి అంటే హై ఎనర్జీ కావాలి. ఆ భారీ శక్తి ఎందులో ఉంటుంది? క్యాలరీలు ఎక్కువగా ఉండే కొవ్వు పదార్థాలు, నెయ్యి, స్వీట్లు, ఐస్ క్రీముల్లో ఉంటుంది కదా. మెదడు వెంటనే నాకు ఆ శక్తి కావాలి, ఆ స్వీట్లు తిను అని సంకేతమిస్తుంది. అరే, ఏంటంటే మెదలు తన అవసరాన్ని చూసుకుంటుంది తప్ప కింద ఉన్న కడుపు ఆ కొవ్వును అరిగించుకోగలదా లేదా అన్న విషయాన్ని అసలు పట్టించుకోదు. భలే చెప్పారు. అంటే బ్రెయిన్కి స్టమక్కి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అంటారా? మెదడేమో పెట్రోల్ పంపు దగ్గర ప్రీమియం హై ఆక్టేన్ ఫ్యూయల్ అడుగుతోంది, కానీ కడుపేమో పాడైపోయిన పాత ఇంజిన్లా దాన్ని తీసుకోలేకపోతుంది. ఎగ్జాక్ట్లీ. అందుకే వాళ్లు పెళ్లి భోజనాల్లో కంట్రోల్ తప్పి నెయ్యి, స్వీట్లు, బజ్జీలు తినేస్తారు. కానీ ఆ జీర్ణాశయం దాన్ని అరిగించుకోలేక చేతులెత్తేస్తుంది. దాని తర్వాతొచ్చే ప్రాబ్లమ్స్ కూడా చాలా ఇబ్బందిగా ఉంటాయి కదా. అవును. ఫలితంగా ఆ మరుసటి రోజు ఉదయం వారు క్లినిక్కు వచ్చి, డాక్టర్ గారు, రాత్రి పెళ్లిలో భారీగా తిన్నాను, ఆ తిన్న ఆహారం గంటల తరబడి అరగకుండా కడుపులో ఒక రాయిలాగా ఉండిపోయింది అంటారు. సెన్సేషన్ ఆఫ్ ఎ స్టోన్ ఇన్ స్టమక్ అంటాం. అవును, ఉదయం లేస్తే నోరంతా భరించలేనంత చేదురుచిగా ఉంది, పుల్లటి త్రేంపులొస్తున్నాయి అని ఫిర్యాదు చేస్తుంటారు. ఖచ్చితంగా. మరి ఈ పెళ్లి భోజనాలు లేదా ఈ ఐస్ క్రీములు తినటం అనేది హోమియోపతి దృష్టిలో వ్యాధికి కారణం అనుకోవచ్చా? ఇక్కడ ఆర్గనాన్ 5వ సూత్రాన్ని ఎలా అన్వయించవచ్చు? చాలా మంచి కనెక్షన్ అండి ఇది. ఆర్గనాన్ 5వ సూత్రం మనకు ఎక్సైటింగ్ కాజ్ గురించి, అంటే వ్యాధిని తక్షణమే ప్రేరేపించే కారణం గురించి చెప్తుంది కదా. అవును, ఎక్సైటింగ్ కాజ్. ఇక్కడ ఐస్ క్రీం లేదా పెళ్లి భోజనం అనేది వ్యాధికి మూల కారణం కాదు, కేవలం ఒక ట్రిగ్గర్ మాత్రమే. అంటే ఒక అగ్గిపుల్ల లాంటిది. రోగి శరీరంలో అప్పటికే పల్సటిల్లాకు సంబంధించిన సున్నితమైన జీర్ణ వ్యవస్థ ఉంది. ఓహో, అంటే గన్ పౌడర్ లాగా అప్పటికే రెడీగా ఉంది. ఎగ్జాక్ట్లీ. ఈ కొవ్వు పదార్థాలు తినడం అనేది ఆ గన్ పౌడర్కు అగ్గిపుల్ల గీసి అంటించడం లాంటిది. మనం ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ఆ అగ్గిపుల్లను దృష్టిలో పెట్టుకోవాలి, కానీ అసలు మందివ్వాల్సింది ఆ లోపల దాగి ఉన్న సున్నితత్వానికి, అంటే వారి జీర్ణ వ్యవస్థను బలోపేతం చేయడానికి. అద్భుతమైన ఉదాహరణండి. ఆర్గనాన్ సూత్రాలు ప్రాక్టికల్ ప్రాక్టీస్లో ఎంత పర్ఫెక్ట్గా కుదురుతాయో ఇది చూస్తే అర్థమవుతుంది. ఈ అజీర్తి కడుపులో రాయలాంటి బరువున్నప్పుడు సహజంగానే నిద్ర కూడా దెబ్బతింటుంది కదా. మరి పల్సటిల్లా వాళ్ల నిద్రలో కూడా ఇలాంటి వైరుధ్యాలేమైనా ఉంటాయా? అసలు వాళ్ళెలా పడుకుంటారు? నిద్రలో కూడా వారు తమ విలక్షణతను వదిలిపెట్టరు. ఒక పల్సటిల్లా వ్యక్తి పడుకునే భంగిమ గమనిస్తే వారు తరచుగా తమ 2 చేతులను తలకింద పెట్టుకుని లేదా తలపైకి మడుచుకుని పడుకుంటారు. అరే, చేతులు తలకింద పెట్టుకుంటారా? అవును, ఇదొక విచిత్రమైన భంగిమ. అలాగే వారి స్లీప్ ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ప్యాటర్న్ డిఫరెంట్గా ఉండడం అంటే? రాత్రి నిద్ర పట్టదా? కరెక్ట్. పగలు మొత్తం బద్ధకంగా ఉండే వారి సిస్టమ్ సాయంత్రమయ్యేసరికి నెమ్మదిగా మేల్కొంటుంది. దాంతో రాత్రిపూట వారికి మెదడు చాలా యాక్టివ్ అయిపోయి వందలాది ఆలోచనలు గిర్రున తిరుగుతూ ఉంటాయి. అంటే మైండ్ ఓవర్ యాక్టివ్ అవుతుందన్నమాట. అవును, అసలు నిద్ర రాదు, గుడ్లగూబల్లా మెల్కుగా ఉంటారు. కాని తెల్లవారుజామున ఏంటంటే కరెక్ట్గా లేవాల్సిన సమయానికి వారి సిస్టమ్ మళ్లీ క్రాష్ అయిపోతుంది. అప్పుడు వారికి అత్యంత గాఢమైన నిద్ర పడుతుంది. ఓహో, అంటే ఉదయం ఎన్ని అలారాలు మోగినా లేవలేరు కదా. నిజమే. లేచిన కూడా తలంతా బరువుగా, ఏదో మత్తులో ఉన్నట్లు, అలసిపోయినట్లుగా ఫీలవుతారు. దీన్ని మనం నక్స్వామికాతో పోల్చి చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నక్స్వామికతోనా? అక్కడెలా ఉంటుంది? నక్స్వామికా రోగి తెల్లవారుజామున నిద్రలేచి అత్యంత ఉత్సాహంగా, చురుకుగా ఉంటాడు. దానికి పూర్తి విరుద్ధంగా పల్సటిల్లా రోగి ఉదయం పూట బద్ధకంగా ఉంటాడు. వావ్, ఇది వింటుంటే మన ఇళ్లలో చదువుకునే పిల్లలు చాలామంది ఇలాగే ఉంటారు కదా అనిపిస్తోంది. సరే, ఇక ఈ శారీరక లక్షణాల విశ్లేషణలో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన మరొక అంశం స్త్రీల ఆరోగ్యం.
చాలా ముఖ్యమైన టాపిక్ ఇది. పల్సటిల్లా అనగానే ప్రధానంగా స్త్రీలకు, ముఖ్యంగా యుక్త వయసులో ఉన్న అమ్మాయిలకు సంబంధించిన మందు అనంటారు కదా. వారి ఋతు సంబంధిత ధోరణుల్లో అంటే మెన్స్ట్రువల్ టెండెన్సీస్లో ఈ పల్సటిల్లా లక్షణాలు ఎలా ప్రతిబింబిస్తాయి? పల్సటిల్లా స్త్రీల హార్మోనల్ వ్యవస్థ మీద చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మనం ఇందాక మాట్లాడుకున్న ఆ గాలికి ఊగే పువ్వు లక్షణం, అదే చేంజబిలిటీ, వారి ఋతుక్రమంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఆ చేంజిబిలిటీ ఉంటుందా? అవును, ఏ 2 నెలలు వారికి ఋతుస్రావం ఒకేలా ఉండదు. ఎప్పుడూ సరైన సమయానికి రాదు, ఆలస్యంగా వస్తుంది. దీన్నే డిలేయిడ్ మెన్సెస్ అంటాము. స్రావం చాలా తక్కువగా ఉంటుంది. ఓహో. అంతేకాదు, ఆ రక్తం రంగు, దాని స్వభావం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఒకసారి నల్లగా గడ్డలుగా వస్తే ఇంకోసారి పల్చగా లేత ఎరుపు రంగులో వస్తుంది. ఈ అస్థిరత వారి హార్మోన్ల అస్థిరతకు అద్దం పడుతుంది. భలే చెప్పారు. వానలో తడవడం వల్ల లేదా అనుకోకుండా పాదాలు చల్లటి నీళ్లలో తడవడం వల్ల వారి ఋతుక్రమం అకస్మాత్తుగా ఆగిపోవడం అనేది కూడా ఒక క్లాసిక్ పల్సటిల్ల లక్షణం గదా. అసలు కాళ్లు తడిస్తే ఋతుక్రమం ఎందుకు ఆగిపోతోంది? ఇది కూడా వెనక్కి మళ్లిన రక్తప్రసరణ సమస్య? ఖచ్చితంగా. పాదాలు చల్లటి నీటిలో తడవగానే, అంటే గెటింగ్ ఫీట్ వెట్ అంటాం గదా, వారి శరీరంలోని సిరలు ఒక్కసారిగా షాక్కు గురై తీవ్రంగా సంకోచిస్తాయి. ఆకస్మిక చలి కారణంగా కింది భాగంలో రక్తప్రసరణ స్తంభించిపోతుంది. అరే, అంటే మళ్ళీ వీనస్టేసిస్ అన్నమాట. అవును. ఫలితంగా ఋతుస్రావం అమాంతం ఆగిపోతుంది. సప్రెస్డ్ మెన్సెస్ అంటాము. ఇలా ఆగిపోవటం వల్ల ఆ రద్దీ అంతా పైకి తన్నుకొచ్చి తలనొప్పులు, రక్తహీనత, తీవ్రమైన కడుపు నొప్పిలాంటి సమస్యలు మొదలవుతాయి. చాలా సెన్సిటివ్ సిస్టమ్ వాళ్ళది. ఇంకో గమనించాల్సిన విలక్షణమేమిటంటే, ఈ స్రావం కేవలం పగటిపూట వారు నడుస్తున్నప్పుడు ఆగిపోయి రాత్రి పడుకున్నప్పుడు మాత్రమే అవ్వడం, లేదా దానికి పూర్తి భిన్నంగా నిద్రపోతున్నప్పుడు ఆగిపోయి పగలు మాత్రమే అవడం జరుగుతుంది. అరే, పల్సటిల్ల లక్షణాలు ఎప్పుడూ ఇలా విరుద్ధంగానే ఉంటాయన్నమాట. ఎగ్జాక్ట్లీ. అలాగే ఆ స్రావం వల్ల బట్టలమీద పడిన మరకలు ఉతికినా కూడా సులభంగా వదలవు. వాటిని ఇండెలిబుల్ స్టెయిన్స్ అంటారు. మళ్ళీ అదే విరుద్ధత. పగలొస్తే రాత్రి రాదు, రాత్రొస్తే పగలు రాదు. ఇదంతా వింటుంటే ఒక మనిషి భౌతిక శరీరం అనేది కేవలం అవయవాల సముదాయం మాత్రమే కాదు, వాళ్ల మనస్తత్వం ఎలా ఉందో వాళ్ల శరీరం కూడా సరిగ్గా అలాగే ప్రవర్తిస్తుంది అని అర్థమవుతుంది. కరెక్ట్. మైండ్ అండ్ బాడీ కనెక్షన్ చాలా స్ట్రాంగ్ ఇక్కడ. స్థిరత్వం లేని మనస్సుకి, స్థిరత్వం లేని నొప్పులు, మారుతూ ఉండే ఋతుక్రమం, భౌతిక లక్షణాలన్నీ కూడా ఒక మనిషిని హోమియోపతిలో సంపూర్ణంగా ఎలా వ్యక్తిగతీకరిస్తాయో పల్సటిల్ల ద్వారా మనం స్పష్టంగా చూడవచ్చు గదా. అవునండి. మనం రోగిని ఒక వ్యాధిగ్రస్తుడైన వ్యక్తిగా, అంటే సిక్ పర్సన్గా చూడాలని హానిమాన్ పదే పదే ఎందుకు చెప్పారో ఈరోజు మనం చర్చించిన పాయింట్స్ అన్ని రుజువు చేస్తాయి. నిజమే. ఒకవైపు నొప్పులన్నీ క్షణానికో కీలుకు మారడం, చలితో వణుకుతున్నా స్వచ్ఛమైన గాలి కావాలనడం, ఏంటంటే నాలుక ఎండిపోతున్నా దాహం వెయ్యకపోవడం, ఐస్ క్రీమ్స్ తిని కడుపులో రాయిలాంటి బరువుతో బాధపడటం, చేతులు తలకింద పెట్టుకుని పడుకోవడం, ఇవన్నీ విడివిడిగా చూస్తే కేవలం లక్షణాలు. అవును, ఐసోలేటెడ్ సిమ్టమ్స్ అంటాం గదా. కరెక్ట్. కాని వీటన్నింటి వెనుకున్న సిరల వ్యవస్థ మందకొడితనాన్ని, సున్నితత్వాన్ని ఒక ధారంతో కలిపి చూస్తే మన కళ్ల ముందు ఒక సంపూర్ణమైన పల్సటిల్ల రోగి సాక్షాత్కారిస్తాడు. ఎంత లోతైన విశ్లేషణ అండి. గాలికి వంగే పువ్వులాంటి ఆ అస్థిరమైన, సున్నితమైన మనస్తత్వం వారి కణకణంలో, వారి జీర్ణ వ్యవస్థలో, వారి రక్త ప్రసరణలో ఎలా వ్యాపించిందో ఒక అద్భుతమైన చిత్రపటంలాగా మా కళ్ల ముందుంచారు. ధన్యవాదాలు. ఇదంతా హోమియోపతి గొప్పదనం. అయితే ఈ లోతైన విశ్లేషణ ముగించే ముందు వింటున్న మన శ్రోతలందరికీ ఒక చిన్న ఆలోచన, ఒక ప్రకోపించే ప్రశ్న వదిలేద్దాం. ఖచ్చితంగా అడగండి. పల్సటిల్లా రోగి ఎప్పుడూ ఇతరుల మీద ఆధారపడుతూ, పరిస్థితులకు తల వంచుతూ, అడుగడుగునా మారుతూ ఉంటాడు. దాహం ఉండదు, ఓపెన్ ఎయిర్ కావాలంటాడు. మరి దీనికి పూర్తిగా భిన్నంగా, అత్యంత మొండిగా, ఎవరి మాట వినకుండా, రాజీపడని మనస్తత్వంతో, విపరీతమైన దాహంతో, చలిని అస్సలు తట్టుకోలేని మందు ఏదైనా ఉందా? చాలా ఆసక్తికరమైన ప్రశ్న. ఒకవేళ ఉంటే పల్సటిల్లాను శాంతింపజేసే లేదా దానికి విరుగుడిగా పనిచేసే శక్తులు హోమియోపతిలో ఏమిటి? ఆలోచిస్తే భలే థ్రిల్లింగ్గా ఉంది గదా. నిజమే. ఇదొక అద్భుతమైన మెదడుకు మేత వేసే ప్రశ్నండి.
ప్రకృతిలో ప్రతి శక్తికి ఒక ప్రతిశక్తి ఉన్నట్లుగానే ఈ మెత్తటి గాలికి ఊగే పల్సటిల్లాకు ఒక గట్టి విరుగుడు, ఒక వ్యతిరేక తత్వం ఖచ్చితంగా హోమియోపతిలో ఉంది. ఆ రెండు మందుల మధ్య ఉన్న ఆకర్షణ, వికర్షణలను తెలుసుకోవడం ఒక థ్రిల్లర్ సినిమా చూసినంత ఉత్సాహాన్నిస్తుంది. వావ్! అయితే ఆ మ్యాజిక్ ఏంటో, ఆ రహస్యాలన్నీ మనం తదుపరి భాగంలో ఛేదిద్దాం. తప్పకుండా. పల్సటిల్లా భాగం 3లో మనం ఈ మందు ఇతర మందులతో ఎలా పోల్చబడుతుంది, అంటే రెమెడీ కంపారిజన్స్ ఎలా ఉంటాయి, వాటి మధ్య ఉన్న భేదాత్మక రోగ నిర్ధారణ ఏమిటి, అలాగే పల్సటిల్లాను సంపూర్ణం చేసే పూరక మందులేవి, దానికి విరుగుడు మందులు ఏవి, క్లినికల్ ప్రిస్క్రైబింగ్లో దీన్ని ప్రాక్టికల్గా ఎలా వాడాలో మరింత లోతున చర్చిద్దాం. అప్పటి వరకు సెలవు. జై శ్రీకృష్ణ. వాసుదేవ.